భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా దిశ కమిటీ అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాహెబ్ రఘురామరెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానం, వాటి ప్రగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాలి ఆదినారాయణ పాల్గొని అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న కేంద్ర పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో రహదారులు, త్రాగునీరు, గృహ నిర్మాణం, విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. పోడు భూముల సమస్యలు, విద్యుత్ సమస్యల పరిష్కారం, ఆరోగ్యం తదితర అంశాలను ప్రస్తావించారు. భక్తులకు ఉపయోగపడే ప్రతి పథకం పారదర్శకంగా, వేగంగా అమలు చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు. అంటే మనం నవంబర్ డిసెంబర్ లో జరిగింది. ఈ ఇయర్ వచ్చేసరికి ఎండాకాలం అయిపోతా ఉంది, ఇంకా వాటర్ చేతి పంపులు తయారు చేయకుండా అయిపోయింది సార్. నా నియోజకవర్గం సంబంధించి సుమారు 5 కోట్ల రూపాయలతో కొంత ఫండింగ్ జరిగింది సార్. అది కూడా సుమారు 10 కోట్ల రూపాయలు ఉంటే ఒక 5 కోట్ల నేను ఆలోచన మీకు ఇచ్చాను సార్. కొద్దిగా బడ్జెట్ రిలీజ్ చేయగలిగితే ఇంకా కొద్దిగా చేసే అవకాశం ఉంది సార్. అలాగే మిషన్ కూడా ఉదాహరణకి ఇంకొకనాడు ఉంది, లాస్ట్ ఇయర్ లో ఇంకొకనాడు చెప్పాడు. సేమ్ ప్రాసెస్ అదే కూడా బయటపోయినట్టుంది, అది కూడా మీకు వర్క్ కాలేదు. మీకు అంటే తర్వాత అశోకరణంలో వినాయకుడు ఉంది సార్. వినాయకుడు మా టోటల్ 6 ఉన్నాయి సార్. ఏం చేసినా సార్ మెటీరియల్ లోకల్లో పూర్తి ఇంకే ఉన్నాయంటే మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే వేదంలో అది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సింగేలో 2 50 ఉన్నాయి. మీకు కావాలి దొరుకుతున్నాయి. అది చెక్ చేసిన తర్వాత ఓఎస్ఆర్ లో మీకు కంట్రోల్ చేస్తుందా? రిపేర్ సార్, రిపేర్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే సార్ అండర్ రిపేర్ లో ఉన్నాయి సార్. టోటల్ కాదు సార్, అండర్ రిపేర్ సార్. మీకు మీ లిస్ట్ లో మోకమ్మడి గ్రామ పంచాయతీలో మీ లిస్ట్ లో ఉందా? ఉంది సార్, ఉంది సార్. రిపేర్ ఉంది సార్. అది రిపేర్ చేస్తామన్నారు సార్. రాచలు కూడా ఉంది సార్. తర్వాత ములకలపల్లి హెడ్ క్వార్టర్ ఉంది సార్. ఎన్ని ఉన్నాయి అక్కడ ములకల్ హెడ్ క్వార్టర్ లో 3 ఉన్నాయి సార్. చేయాల్సి హెడ్ క్వార్టర్ లో 3 ఉన్నాయి సార్. ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్వహించారు సార్, ఒకటి మెడికల్ చేశారు సార్. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు సార్. సర్పంచ్ ఒక గ్రూప్ లో మాట్లాడుతున్నాం సార్. చౌటి కూడా కంప్లీట్ అయినట్టు ఉంది సార్. ఒకసారి మీరు కంపగూడెం కూడా చెక్ చేస్తాం తప్పకుండా. అది కంప్లీట్ అయిందా? అది ఇప్పుడు అప్డేట్ లేదు సార్.